వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజల్ శాండ్విచ్ వరల్డ్. ఈరోజు నేనైతే డాల్గోనా క్యాండీ చేయబోతున్నా స్క్విడ్ గేమ్ నుంచి. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే ఆల్. సో ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. నేను ఇందాక ట్రై చేసా, హైలో పెట్టుకున్నందుకు మాడిపోయింది మొత్తం. ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నా, మీకు నచ్చిన అమౌంట్ వేసుకోవచ్చు. ఇవితోటి మిక్స్ చేసుకోవాలి స్క్యూవర్స్ తోటి. ఇది సిమ్లో పెట్టుకోవాలి కానీ చాలా టైం పడుతుంది. హైలో పెట్టుకుంటే మాత్రం మాడిపోతుంది. ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, 3 సార్లు ఫెయిల్ అయింది. లైట్గా మెల్ట్ అయింది. ఇప్పుడు కొంచెం పైన కానీ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఆ బేకింగ్ సోడా వేసుకొని ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మాకు బేకింగ్ పేపర్ లేదు కాబట్టి పేపర్లు వేస్తున్నాం. మీకు బేకింగ్ పేపర్లోనే వేయండి. ఈ స్క్యూవర్ తోటి ఒకసారి చూసుకోండి. కొంచెం హార్డ్గా అయిన తర్వాత ఏదైనా షేప్ తీసుకోండి. కుకీ కటర్ షాప్, మా దగ్గర కుకీ కటర్ లేదు, అందుకే బౌల్ వాడుతున్నా. ఇలా సర్కిల్ షేప్ వస్తుంది. కొంచెం లోపలికి కానీ తీసేయాలి, అంటే కొంచెం ఇలా ప్రెస్ చేసేసి లైట్గా తీసేయాలి. అప్పుడు ఇలా సర్కిల్ షేప్ వస్తుంది. మీరు కుకీ కటర్స్ కూడా వాడుకోవచ్చు, కానీ నా దగ్గర కుకీ కటర్స్ లేవు. యాక్చువల్లీ ఆర్డర్ పెట్టుకోవడం మర్చిపోయా వీడియో చేసే ముందు. ఇంకా నా ఫ్రెండ్ కూడా వచ్చింది, సో నాకు కెమెరాతో అంటే వీడియో తీయడానికి హెల్ప్ అయ్యిద్ది కాబట్టి తను ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజే చేసేద్దామని అనుకున్నా. సో అందుకే కుకీ కటర్స్ ఆర్డర్ చేయలేకపోయా. ఒకసారి కొంచెం సేపు అయిన తర్వాత అది గట్టిగా అయిందో లేదో చూసుకోండి. దీంతో చూసుకున్న తర్వాత ఒకసారి ఫింగర్ తోటి టచ్ చేసి చూసుకోండి. సో ఇప్పుడు కొంచెం వేడి అయిన తర్వాత అంటే చల్ల అయిన తర్వాత గట్టిగా అయింది. సో దీన్ని రిమూవ్ చేసుకోవాలి బేకింగ్ పేపర్ నుంచి. మేము పేపర్ వాడాము. సో ఇప్పుడు నేను చేస్తున్నా. నాకు భయం వేస్తుంది మొత్తం ఇరిగిపోయిద్దేమో అని. సైడ్ చేద్దాం. అయిపోయింది గాయ్స్, బాయ్ బాయ్.